మంత్రి సీతక్కపై మేము ఏ లెటర్ రాయలేదు. సో మావోయిస్టులు అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేసిండు, ఒక లేఖను కూడా విడుదల చేసిండు. సో మంత్రి సీతక్కపై ఏ లెటర్, మరి మంత్రి సీతక్కకి పేరు తీసుకొని సెంటెన్స్ వాడుతూ జగన్ పేరు మీద గతంలో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖను ఉద్దేశిస్తూ అది మేము రాయలేదు అని చెప్పేసి చెప్తాం. ఆ లేఖ కూడా ఒకసారి చూస్తే ఇది లేఖ ఏది 26వ తారీఖున రాసిండు. పోయిన నెల 26వ తారీఖు 6వ నెల 2025లో ఒక లేఖ విడుదలైంది. అది ఎవరి పేరు మీద లేఖ విడుదలైందంటే జగన్ సంబంధించినటువంటి ఒక, మరి ఇది ఫేక్ లెటరా ఏందని తెలియదు కానీ జగన్ గారు అయితే అధికార ప్రతినిధి మావోయిస్టు ఆయనే దీనిపైన ఈ లేఖ నాది కాదని చెప్తా ఉన్నాడు. ఆయన ఏమని రాసిండు, దీంట్లో ఎవరు రాసిండు అనేది అది ఇప్పటివరకు అది తెలియనప్పటికీ కూడా దాంట్లో సీతక్కకు సంబంధించిన పేరును ఉద్దేశిస్తూ ఆదివాసి బిడ్డ మాజీ నక్సలైట్గా ప్రాచుర్యం ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసుల గురించి మాట్లాడటం లేదనేది అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అంతేకాకుండా 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఎఫ్ఆర్ఏ కానీ 1/70 చట్టం గురించి కానీ సీతక్క మర్చిపోయిందా? అంతేకాకుండా 1996లో తీసుకొచ్చినటువంటి ఫేసెస్ చట్టం గురించి తెలియదా? రాహుల్ గాంధీ ఆదివాసుల గురించి, భారత రాజ్యాంగం గురించి పదే మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అర్థం కావడం లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణ పూర్తి బాధ్యత సీతక్కనే వహించాలి అని ఈ సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది అనేది ఈ యొక్క ఉత్తరంలో 26వ తారీఖు రాసినటువంటి ఈ ఉత్తరంలో ఇక్కడ ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అన్నటువంటి ఈ లెటర్ పైన జీవో నెంబర్ 40 ఏదైతే ఉందో, జీవో నెంబర్ 49 ఏదైతే ఉందో 339 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలని చెప్పేసి ఒక కుట్ర చేస్తాము. ఈ జీవో తీసుకొచ్చి ఈ జీవోని రద్దు చేయాలి, అలాగే పోడు రైతులకి పట్టాలు ఇవ్వాలి, 12 లక్షల ఎకరాలకి పట్టాలతో పాటు రైతు భరోసా పైసలు కూడా వేయాలని చెప్పేసి ఆ రోజు రాసినటువంటి లెటర్కి మళ్ళీ ఇక్కడ ఇదే సంబంధించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అంటే సేమ్ లెటర్ అయితే ఒకలాగానే ఉంది. సో అది ఫేక్ లెటర్ అని చెప్పేసి జగన్ గారు అయితే ఖండిస్తూ ఆయన మాట్లాడినటువంటిది. మంత్రి సీతక్కను విమర్శిస్తూ ఇటీవల మావోయిస్టు పేరిట రిలీజ్ చేసినది ఫేక్ లెటర్ అని తేలింది. ఆ లెటర్ తాము రాయలేదని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ శనివారం ప్రకటించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గత నెల 26న మంత్రి సీతక్కపై వచ్చిన పత్రిక ప్రకటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. జీవో 49 జంతు పురుల కోసమా మానవ పురుల కోసమా అని మావోయిస్టుల పేరుతో గత నెల 26న విడుదలైన సీఎం లేఖలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కను విమర్శిస్తున్నట్లు రాసి ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆ లేఖ సంచలనంగా మారింది. ఆదివాసీ బిడ్డగా మాజీ నక్సలైట్ నుంచి మంత్రిగా ఎదిగిన సీతక్కపై ఆ లేఖలో విమర్శలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. దీనిపై సీతక్క సైతం మీడియాతో మాట్లాడారు. ఇది మావోయిస్టులు రాసిన లేఖ కాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ క్లారిటీ ఇవ్వడంతో అది ఫేక్ లెటర్ అనేది తేలిపోయింది. అయితే ఆ లేఖలో మావోయిస్టు నేత దామోదర్ లొంగిపోతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని, పోలీసులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఖండించారు. ఆపరేషన్ కగార్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఎన్కౌంటర్లను ఆపాలని కేంద్రం డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. కాగా మంత్రిని ఉద్దేశిస్తూ ఎవరు ఫేక్ లెటర్ రాశారు, ఇందులో రాజకీయ కోణం ఉందా, ఆ లెటర్ వాట్సాప్ గ్రూపులోకి ఎలా వచ్చింది, ఎవరు సర్క్యులేట్ చేశారు అనే విషయాలపై ములుగు జిల్లా పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. సో ఏదైనా కానీ ఆమె గతంలోనే ఈ జీవో 49 సంబంధించిన విషయంలో ఇది ఆ రోజే సీతక్క అనుమానం వ్యక్తం చేసి ఇది మావోయిస్టులు రాసినటువంటి ఇది కాదు, అది నాపైన ఆ విధంగా ఉండకపోవచ్చు, నేను మూలాలను మర్చిపోతున్నా అని చెప్పేసి ప్రచారం అయితే నేను ఏ మూలాలను మర్చిపోలేదు, ఆ మూలాలు నాకు గుర్తే ఉన్నాయి. ఆమె ఎందుకంటే గతంలో ఆమె మావోయిస్టుగా పనిచేసింది, మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగానే సరే దాని తర్వాత కొన్ని కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇప్పుడు ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి వచ్చింది. ఆమెను ఆ లెటర్లో కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఒక డిమాండ్ చేసినట్టుగానే ఆ ఉత్తరంలో ఉన్నది. ఆ ఉత్తరం పైనే నిన్న మరోసారి జగన్ ఈ లెటర్ మేము రాసింది కాదు, అది ఎవరు రాసిందో అది ఫేక్ లెటర్ అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేసిండు.